నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గడచిన ఇటీవలి కాలంలో వర్షాలు ఉధృతంగా కురిశాయి. ఇప్పుడు చలికాలం కూడా ప్రారంభం కావడంతో కరోనా కేసుల విషయంలో ప్రజల్లో అవగాహన మరింతగా పెరిగింది. అధికారులు, వైద్య సిబ్బంది తమ వంతు కృషిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా నుంచి సౌమ్య గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారమండి సౌమ్య గారు. నమస్తే మేడం. ములుగు జిల్లాలో కోవిడ్ వ్యాప్తి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి? అందులో రికవరీ సంఖ్య ఏ విధంగా ఉంది? ఇంకా కోవిడ్తో ఇప్పటి వరకు ఎంతమంది మరణించారు? ఈ వివరాలన్నీ చెప్పండి. జిల్లాలో గతంతో పోలిస్తే కోవిడ్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గి నవంబర్ నెలలో కొద్దిగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ నెలలో బతుకమ్మ, దసరా పండుగలు రావడంతో ప్రజలు అంతా ఒకటే చోట చేరి దసరా పండుగను జరుపుకోవడంతో అప్పటి నుండి జిల్లాలో పాజిటివ్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. మార్చి 31 నుండి ఇప్పటి వరకు 43,081 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అందులో 4,152 పాజిటివ్ కేసులుగా నిర్ధారణ కాగా ప్రస్తుతం 512 యాక్టివ్ కేసులు హోమ్ ఐసోలేషన్ తో పాటు కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులలో ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కోవిడ్ తో 10 మంది మృతి చెందారు. అక్టోబర్ నెలతో పాటు నవంబర్ నెలలో ఇప్పటి వరకు కేసుల శాతం కొద్దిగా పెరిగినా జిల్లాలో ఎవరూ మరణించలేదు. కరోనా యాక్టివ్ గా ఉన్న వారిని జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్లలో ఉంచి వారికి కావాల్సిన వైద్య సేవలు అందిస్తున్నారు. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న కొంతమందిని మాత్రం వైద్యుల సూచనల మేరకు వరంగల్ ఎంజిఎం కు తరలిస్తున్నారు. జిల్లాలో కోవిడ్ టెస్టులు మొత్తం ఎన్ని నిర్వహించారు? రోజుకి ఎన్ని చేస్తున్నారు? అందులో పాజిటివ్ శాతం ఎంత? నివారణకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? 18 కోవిడ్ టెస్ట్ సెంటర్ల ద్వారా జిల్లాలో రోజుకు దాదాపు 400 నుండి 700 వరకు కోవిడ్ టెస్టులను వైద్యాధికారులు నిర్వహిస్తున్నారు. మొదట్లో చేసిన టెస్టుల పాజిటివ్ శాతం చూస్తే 23% వరకు ఉండేది. ఆ తర్వాత అది క్రమేపీ తగ్గి ఒకానొక సమయంలో 6% వరకు కూడా వచ్చింది. అధికారులు చేపట్టిన అవగాహన కార్యక్రమాలతోనైతేనేమి ప్రజల్లో వచ్చిన మార్పు లేదా వారు తీసుకునే జాగ్రత్తలు రావడం జరిగింది. కానీ అక్టోబర్ నెలలో బతుకమ్మ, దసరా పండుగలు రావడంతో పాజిటివ్ల శాతం 6% నుండి 9.6%గా నమోదవుతుంది. దీంతో అధికారులు ప్రజలకు తగు జాగ్రత్తలు చెబుతూ పాజిటివ్ శాతాన్ని తగ్గించేందుకు నిర్విరామంగా పనిచేస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, గ్రామాల్లో కోవిడ్ నివారణపై కళాజాత నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. కోవిడ్ శాతం పెరుగుతుండటంతో జిల్లా కేంద్రంలో 5 కంటోన్మెంట్ ప్రాంతాలను గుర్తించి కోవిడ్ మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక వ్యవసాయ రంగానికి వద్దాం. మరి పంట దిగుబడి ఏ విధంగా ఉంది? ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు? చెప్పండి. ఈ వర్షాకాలంలో పంట దిగుబడి ఆశాజనకంగానే ఉంది. 1,10,000 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా 30,550 ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేశారు. గత నెలలో కురిసిన వర్షాలతో 3,000 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది. ఇక పంట దిగుబడి చూస్తే జిల్లాలో 25,13,198 క్వింటాళ్ల వరి ధాన్యంతో పాటు 2,44,428 క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసేందుకు రైతులకు అనుకూలంగా ఉండే విధంగా 170 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు 3 మిల్లుల ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో జిల్లాలో ఉపాధి హామీ పనులు అమలు తీరు ఎలా ఉంది? ఎంతమందికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి లభించింది? ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 1,99,900 మంది ఉపాధి కూలీలు లబ్ధి పొందుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంకు గాను జిల్లాలో 19 లక్షల పని దినాలను కల్పించడంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడుతున్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయి? కేంద్ర సంక్షేమ పథకాలు ప్రతి పథకం కూడా మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరుతుంది. ముఖ్యంగా కోవిడ్ విపత్కర పరిస్థితులలో వ్యాపారం నడవక ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారులకు ఆర్థిక సహకారం అందించేందుకు కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ వీధి వ్యాపారులకు ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది. ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఒక్కరికి 10,000 రుణ సదుపాయాన్ని అందించారు. దీంతో పాటు ఉపాధి లేక బాధపడుతున్న వారి కోసం కేంద్రం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంను ప్రకటించింది. ప్రతి రేషన్ కార్డుదారునికి వారి కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కేజీల ఉచిత బియ్యాన్ని అందిస్తుంది. దీంతో పాటు 3 నెలల పాటు కార్డు హోల్డర్ కి 1 కేజీ కందిపప్పును కూడా అందించింది. ములుగు జిల్లాలో 222 రేషన్ షాపుల ద్వారా 89,651 కార్డుదారులకు 2,516 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. దీంతో జిల్లాలో 2,54,195 మంది లబ్ధి పొందుతున్నారు. అదండి ములుగు జిల్లా నుంచి సౌమ్య గారు జిల్లాలో కోవిడ్ కేసులు, నియంత్రణ చర్యలు, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు గురించి చెప్తే విన్నాం కదా. ధన్యవాదాలండి సౌమ్య గారు. మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.